యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏం చేస్తారు ఇప్పుడైనా? ఐఎమ్ సారీ చెప్పాను. అయినా సరే ఏదేదో వాగుతూనే ఉన్నావు. అందుకే ఇలా నోరు మూసి చెప్తున్నాను. సారీ. నేను సారీ చెప్తున్నా కూడా ఏదేదో వాగుతూ ఉన్నావు. అందుకే ఇలా చేశాను. చేయి తీస్తున్నాను. సారీ యాక్సెప్ట్ చేసినట్టే. రేయ్, త్వరగా రండ్రా, ఆకలేస్తుంది. ఓ బూడిద రంగు టీ షర్టు నిన్నేనయ్యా, ఇట్రా. ఏంటమ్మా నీ గోల? ఏ మనిషివయ్యా నువ్వు? అరగంట నుంచి ఓ మనిషి డోర్ కొడుతూ ఉంటే దున్నుపోతు మీద వాన కురిసినట్టు పట్టించుకోకుండా ఉంటావా? అసలు మనిషివేనా అయ్యా నువ్వు? ఆ తిట్లేందమ్మా. ఆకలవుతుందిరా సచ్చినోడా. బంధిస్తే బంధించారు, కనీసం తిండి కూడా పెట్టరా మాకు? మీరు తిండి పోతుల్లాగా బాగా తోసేసుంటారు. మీకు మా ఆకలి ఏమర్థమవుతుంది? దున్నపోతుల్లారా, నాశనమైపోతారా, మట్టి కొట్టుకొని పోతారా. చిచి, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆకలేస్తే ఆ కడుపు మంట ఇలాగే ఉంటుంది. రౌడీ సచ్చినోడా. ముందు మాకు తిండి పెట్టరా. అబ్బా ఉండమ్మా, తీసుకొస్తున్నాడు. ఈ కవర్ తినాలా? అబ్బా అరవకమ్మా, ఇస్తా ఉండు. ఏంటయ్యా ఒకటే ఇచ్చావు? మేము ఇద్దరం ఉన్నాం, ఎలా తింటావనుకున్నావు? కాస్తైనా ఆలోచన లేదా నీకు? ఏందమ్మా, ఇదేమన్నా రెస్టారెంట్ అనుకున్నావా? మీరేమైనా కస్టమర్లు అనుకున్నారా? తింటే తినండి, లేదా పోండి. ఈ దగ్గరలో ఏం దొరకవు. మాకు తెచ్చుకున్నవే మీకు ఇచ్చాం. వదరా. సరేలే, ఏం చేస్తాం? రాధగారు రండి తిందాం. ఏంటి ఒక ప్లేట్లోనా? ఉంది ఒకటే ప్లేట్. మరి అయితే తినాలా? అది నా వల్ల కాదు. ఆకలిని నేను కంట్రోల్ చేసుకోగలను.
ఎలా పడితే అలా బతికేయడం నాకు ఇష్టం ఉండదు. నాకంటూ ఓ సిస్టమ్ ఉంది. నా సిస్టమ్ ప్రకారం నేనుంటాను. ఆకలేసింది కదా అని నువ్వు తినే ప్లేట్లో నేను ఏంటి నామానని నేను చెప్తూ ఉంటే పట్టించుకోకుండా తినేస్తూ ఉన్నావు? ఆ సోదంతా చెప్పే ఓపిక మీకున్నా వినే ఓపిక నాకు లేదు. మీరిలా ఒకే ప్లేట్లో నాతో కలిసి తినరు. తినకండి, వదిలేయండి. నాకైతే భయంకరంగా ఆకలేస్తుంది. మీలా మొండితనంతో ఆకలితో నేను చావను. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఒక్క అడుగు తగ్గైనా మిగతా బతుకున్నన్ని రోజులు ఎక్కడా తగ్గకుండా బతకాలి. నేను అదే ఫాలో అవుతా. మీరు ఇలాగే ఫీల్ అవ్వండి. భోజనం మాత్రం ఇరగదీశారు. ఆ వండింది ఎవరో కానీ వాళ్ళు మామూలు కాదు. అప్పడం దీని గురించి చెప్పడం అయితే అనవసరం. ఏంటండి అలా చూస్తారు? నా అదృష్టానికి దిష్టి తగులుతుంది. అటు తిరగండి. ఆహా ఏమి రుచి తినరా మై మరచి. రాధా గారు, ఈ భోజనం ఎక్కడ తప్పించుంటారో మీకేమైనా ఐడియా ఉందండి? ఏయ్, నీకేమైనా తిక్కగా ఉందా? తింటున్నావుగా, తిను. నన్ను అడుగుతావేంటి? దాని టేస్ట్ నాకు తెలిస్తేనే కదా అది ఎక్కడి నుంచి తెచ్చాడో చెప్పడానికి. ఓ, ఆకలిస్తుందా? నన్ను ఇలా చూస్తూ ఆకలి అనిపిస్తుందా రాధా గారు? అదృష్టం అంటే పెద్ద రెస్టారెంట్లో భోజనం చేయడం కాదండి. ఆకలేసినప్పుడు ఆ సమయానికి అన్నం దొరకడం. అదే అన్నం విషయంలో దానగుణం ఉండాలి, కానీ దాని మీద కూడా మనకు యాటిట్యూడ్ ఉండకూడదు. ఏ యాటిట్యూడ్ లేకుండా ప్లెజెంట్ మైండ్ సెట్ తో తింటేనే మామూలు భోజనం కూడా మామూలుగా ఉండదు, మధురంగా ఉంటుంది. నేను కలిపి ముద్దలు పెడతాను, ప్రశాంతంగా తినండి. అప్పుడు మనసుతో పాటు బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. తినండి. రాధా గారు, ఏంటండి అలా చూస్తున్నారు? భోజనం బాలేదా? ఫస్ట్ టైం కడుపు నిండా తిన్నాననిపిస్తుంది. చెప్పానా? టేస్ట్ అదిరిపోయింది కదా. వంటవాడెవరో కానీ హ్యాట్స్ ఆఫ్. తినండి. రుచి వండేవాడి చేతిని బట్టి ఉంటే తృప్తి మాత్రం పెట్టేవాడి చేతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది.
సో రాధా గారికి భోజనం చాలా తృప్తినిచ్చిందన్నమాట. ఇప్పుడు ఆలోచిద్దాం నెక్స్ట్ మనం ఏం చేయాలో. ఆలోచనలు టకటకా వచ్చేస్తాయి. తినండి. రాధా గారు, ఐడియా వచ్చేసింది. ఏంటది? ఏమీ లేదు. ఇప్పుడు ఎలా ఉంది ఐడియా? యా, ఈ ఐడియా బాగానే వర్కౌట్ అవుతుంది. పర్ఫెక్ట్ ప్లాన్. ఎస్. తను తప్పకుండా కళ్యాణ మండపంలోనే ఉంటుంది నాన్న. నేను ఇలా టైం వేస్ట్ చేస్తూ కూర్చోలేను. పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వాళ్ళనే మండపానికి తీసుకెళ్ళి ఎలాగైనా పెళ్లి ఆగిపోయేలా చేస్తాను. హిమాని వెంట పెట్టుకొని వస్తాను. రే ఆగరా, నువ్వు చెప్పేదేమీ చిన్న వ్యవహారం కాదు. అక్కడ పెళ్లి కొడుకు మినిస్టర్ కొడుకు. నువ్వు పోలీసులతో అరెస్ట్ చేస్తానంటున్నావు, కానీ అక్కడ పోలీసులే పెళ్లికి బందోబస్తుగా ఉంటారు. అయినా ఈ విషయంలో వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండరని ఎలా అనుకుంటున్నావు? వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగిస్తే సామాన్యులం. మనం ఏం చేయగలం చెప్పు? అలా అని నేను నీకు పిరికి ముందు నూరిపోయటం లేదురా. తొందరపడి రాంగ్ స్టెప్ వెయ్యొద్దు అని చెప్తున్నాను. ఆలోచించి అడుగు వెయ్యాలి. అవును సాగర్, అసలే ఆ తార మంచిది కాదు. తను అనుకున్నది సాధించటానికి ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడుతుంది. సాగర్, ఓసారి కృష్ణకు ఫోన్ చెయ్యి. ఏయ్, ఆడదన్నని కూడా చూడకుండా నా మీదే నీ ప్రతాపం చూపిస్తావా? ఏం ప్రతాపం చూపించావురా? అంతగా బాగుతుంది పిల్ల. ఏయ్ నువ్వాగు. ఏయ్, నువ్వే నా మీద ప్రతాపం చూపించావు, మళ్ళీ నన్నంటావా? అరే, గా పిల్లనే ప్రతాపం చూపించిందంటారా భయ్? అసలు అంతగా ఏం ప్రతాపం చూపించుకున్నారు వీళ్ళు? అది తొక్కల ముక్క కాదు, మునక్కాడ ముక్క. అది నా చిన్నప్పటి నుంచి ఫేవరెట్. అలాంటి నా ఫేవరెట్ ని నా ప్లేట్ లో నుంచి లాగేసుకుని నమ్మి ఊంచేశాడు. ఏయ్, ఎందుకయ్యా అలా చేసావు? నమిలిన పిప్పిని ఊసేయకుండా జేబులో పెట్టుకోవాలా? ఆ వెధవలు అడుగుతుంది అసలు మునక్కాయ ముక్కలు ఎందుకు తిన్నావు అని. ఆ పార్సెల్ ఇచ్చింది నీ ఒక్కదాని కోసం కాదు, దాంట్లో నాకు కూడా హక్కుంది. మునక్కాడ ముక్కలో కూడా హక్కుంది. అరే ఏంద్రా బాయ్ ఈ ముక్కల్లోల్లి? మిస్టర్, హక్కు గురించి మాట్లాడితే దీంతో ముక్కు మీద కొడతా. దెబ్బకు పైకి పోతావు. నేను పైకి పోతే పోలీసులు ఊరుకుంటారనుకున్నావా? నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని. ఎంక్వైరీలు, డాగ్ స్క్వాడ్లు ఇలా చాలా ఉంటాయి. నాకేదైనా అయిందంటే నీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. ఒక్కొక్కరికి తక్కువలో తక్కువ లైఫ్ పడుతుంది. కేసు ఇంకా టైట్ అయితే మధ్యలోనే ఎన్కౌంటర్ కూడా అయిపోతుంది. జాగ్రత్త. చస్తే చస్తాను, నువ్వు బతకూడదు. ఆగవమ్మా. ఆడికేమైనా అయిందంటే మేము ఎన్కౌంటర్ అయ్యేలా ఉన్నాం. రే, ఈ పిల్లని ఇంకో గదిలో పడేరా, నేను మన వాళ్ళని తీసుకొస్తా. నువ్వు ఒక్కదాని ఉన్నావేంటి? వాడేడి?
పద. బేబీ రండి బేబీ, అన్ని నేను ఒక్కదాన్నే చూసుకోలేను కదా, అక్కడివ్వండి. ఇక్కడేవు. మినిస్టర్ గారు వాళ్ళు వచ్చేశారు. పదండి బేబీ, ఇది తీసుకో. నమస్తే అన్నయ్య గారు. నమస్తే వదిన గారు. రండి కూర్చోండి. నమస్తే. కూర్చోండి. కూర్చోండి. బాగున్నారా? కూర్చోండి. బాగున్నారా? కూర్చోండి. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావమ్మా. ఇంతకీ అమ్మాయి ఏది? రెడీ అవుతుంది అన్నయ్య గారు, అమ్మాయిని ఇప్పుడే తీసుకొస్తాను. స్వీటీ, లే. ఏంటిది? ఏంటా కన్నీళ్ళు? ఫేస్లో స్మైల్ ఏది? మమ్మా ప్లీజ్, ఈ ఒక్కసారికి నా మాట విను. షటప్. తారా అంటే నక్షత్రం, స్టార్. నేను ఏం చేసినా ఏం చెప్పినా ఓ రేంజ్లో ఉంటుంది. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. వాషౌట్ యువర్ మైండ్. మనసులోంచి అనవసరమైన చెత్తనంతా డిలీట్ చేసేయ్. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మమ్మా మనసులో నుంచి ప్రేమను తీసేయడం. చెయ్యాలి. చేస్తున్నావు, దట్స్ ఇట్. పద, మినిస్టర్ గారి ఫ్యామిలీ వచ్చారు. ఏంటి ఏడుస్తున్నావా? ప్రేమ మీద కన్నీళ్ల మీద ఓ కవిత్వాలు రాస్తుంటారు, కానీ ప్రేమ ఐస్ క్రీంలా కరిగిపోతుంది. కన్నీళ్లు ఇదిగో ఇలా టిష్యూ పేపర్తో అంతమైపోతాయి. స్మైల్ స్వీటీ, ఏడుపు మొహం వద్దు. ఇది నా సీరియస్ వార్నింగ్. పద వెళ్దాం. అదిగో వచ్చేసింది. కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. అమ్మాయి లక్షణంగా ఉందమ్మా. తార కూతురంటే ఇక గుణగణాల విషయాల్లో చెప్పాల్సిందే ఉంటుంది. అన్నయ్య వదిన వస్తా అన్నారు, కాపాడతామన్నారు, ఇంకా రాలేదేంటి? అన్నయ్య వదిన ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు, ఎందుకు రాలేదు ఇంకా?